बोलो रे बोलो 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 जय बोलो जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కొనసాగిద్దాం జై భీమ్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై నివాళులు అర్పించండి జై భీమ్. ఈరోజు హాజీపూర్ మండలంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. అంబేద్కర్ గారు మనకందరికీ తెలుసు, ఉన్నత విద్య కొరకు లండన్ వెళ్ళి చదువుకోవడము, విద్యావంతుడు, 39 డిగ్రీలు ఆ కాలంలో అంబేద్కర్ గారు 39 డిగ్రీలు తీసుకున్నారు. అంత ఉన్నత విద్యావంతుడు. ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో ఉన్న ప్రతి సమస్య తెలుసుకొని, ఇక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకొని, ఒక విజన్ ఉన్న నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నా అభిప్రాయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం వచ్చినాక వారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయితే ఈ దేశం యొక్క చిత్రమే వేరుంటుండే ఇవాళ. కానీ అప్పుడు అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ, అంత విద్యాభ్యాసం చదివి ఇక్కడే పుట్టి ఇక్కడ సమస్యలు అన్నీ తెలుసుకున్నప్పటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి ఇవ్వాల్సిన మంత్రి పదవి ఇవ్వలేదు. వారు ఫినాన్స్ మినిస్టర్గా కూడా చేయగలుగుతుండే, వారికి ఆర్థిక శాఖ కూడా తెలుసు. కానీ వారిని కేవలము ఒక న్యాయ శాఖకు మాత్రమే పరిమితం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు కూడా ఆర్టికల్ 370 ఉండద్దు, కశ్మీర్ భారతదేశంలోనే భాగస్వామ్యం అని అప్పుడు అన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
మహిళలకు రిజర్వేషన్ ఉండాలి అని అన్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే దేశం ఎట్లుండాలి దానికి ఒక మంచి విజన్ ఉండేవారికి. కానీ వారికి గౌరవ మర్యాదలు దక్కలేదు. వారు చనిపోయినప్పుడు కూడా 1956లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంత్యక్రియలు ఢిల్లీలో జరగలేదు. పివి నరసింహారావు గారిని ఎట్లయితే చనిపోతే హైదరాబాద్కి పంపించిర్రో బాబాసాహెబ్ అంబేద్కర్ది కూడా ఢిల్లీ నుంచి ముంబైకి పంపించి ముంబైలో చేయించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో చనిపోతే 34 సంవత్సరాలు పట్టింది. 1990లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక వాజ్పేయి గారి చొరవతోటి వారికి భారతరత్న ఇచ్చారు. వారిది కనీసం పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వ్యక్తి యొక్క ఫోటో కూడా 1990 దాకా పెట్టలేదు. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు. వారు ఏదైతే ఇంట్లో ఉండేనో ఢిల్లీలో దాన్ని దేశానికి అంకితం చేయలేదు. చేస్తే ఇవాళ అది ఒక స్మారక చిహ్నంగా ఉంటుండే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినాక ఏప్రిల్ 14 నాడు సెలవు దినంగా ప్రకటించి ఈ రాజ్యాంగం యొక్క దివస్ని సెలబ్రేట్ చేస్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన చోట, వారు పెరిగిన చోట, ఎక్కడైతే వారు నాగ్పూర్లో ఏదైతే బౌద్ధ మతానికి సంబంధించి తీసుకున్న చోట ఇట్లా ఒక 5 ప్లేసెస్ లండన్లో ఇవన్నీ గుర్తించి పంచతీర్థ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన స్థలాలను తీసుకొని ఇవాళ పంచతీర్థగా డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే కలలు కన్నారో వారి ఆశయాలను ముఖ్యంగా నేను యువకులందరినీ కోరుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలము ఎస్సీ వర్గానికి పరిమితం చేయొద్దు. ప్రతి ఒక్కరం అందరం బాబాసాహెబ్ అంబేద్కర్ని మన హీరోలాగా చూడాలి. వారిని మన హీరోలాగా చూసి వారి యొక్క ఆదర్శము వారి కన్నా కళల్ని మనం అందరం కూడా రాబోయే రోజులలో ఆ కళలన్నింటినీ కూడా నిర్మాణం చేసి ఈ దేశంలో ఎటువంటి భేదాలు లేకుండా దేశం అంతా కూడా ఒకే దేశం, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు, ప్రభుత్వం యొక్క పథకాలు పేద ప్రజలకు, మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందడానికి మనం అందరం కూడా కృషి చేసి ఈ దేశం యొక్క అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలని కోరుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అందరం ఒకసారి గట్టిగా జై భీమ్.